ప్రభుత్వాలకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు గతంలో ప్రభుత్వాలు ఈ కౌలు రైతులకు సంబంధించిన చట్టాల రూపకల్పన విషయంలో కానీ లేకపోతే కౌలు రైతులకు సంబంధించిన ఎట్లాంటి హామీలు ఇచ్చారు? అదే సార్, మామూలుగా ఈ మధ్యకాలంలో అంటే ఈ 2 దశాబ్దాల్లో వచ్చిన ఇదేంటంటే లెఫ్ట్ పార్టీలు రైతు సంఘాలు అందరూ బలంగా కొట్లాడంగా 2011లో భూ అధీకృత సాగుదారుల చట్టం వచ్చింది. ఓకే సార్, అది కొంత అమలైంది. తర్వాత కేసీఆర్ వచ్చినాక కొంచెం బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు వ్యతిరేకంగానే పోయింది. అంటే మేము కౌలు రైతులను సీరియస్గా గుర్తించమని చెప్పారు. సరే, అది ఒక ఎపిసోడ్. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే కౌలు రైతులకు తప్పకుండా హామీలు ఇచ్చారు సార్. దాంట్లో 2-3 హామీలే మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఓపెన్ లెటర్ రాశారు. ఎప్పుడు 13వ తేదీ 9వ నెల 2022లో కౌలు రైతుల బాధలు నాకు బాగా తెలుసు, మా ప్రభుత్వం మేంగాన ప్రభుత్వం ఏర్పడిస్తే కౌలు రైతులను తప్పకుండా ఆదుకుంటామని ఒక ఓపెన్ లెటర్ రాశారు. తర్వాత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మా అందరి సమక్షంలో హామీ ఇచ్చారు, ఇది ఒక దేశవ్యాప్త సమస్య, వాస్తవ సాగుదారులకు మేము వస్తే తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని. తర్వాత వరంగల్ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేసింది. దాంట్లో కూడా కౌలు రైతులకు తప్పకుండా మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన 6 గ్యారెంటీస్లో అంటే టాప్ అని వాళ్ళు చెప్పారు కదా, ఆ 6 గ్యారెంటీస్లో కూడా కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి సార్, ప్రతి సందర్భంలో వాళ్ళు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినందుకే కౌలు రైతులు ఎక్కువ ఉన్న చోట్ల వాళ్ళు ఎక్కువ సీట్లు కూడా గెలిచారు. ఖమ్మం లాంటి ప్రదేశాలలో వాళ్ళు 10కి 9 మంది గెలిచారు. అంటే రూరల్ ఏరియాలో ఎందుకు కాంగ్రెస్ ఎక్కువ గెలిచింది? కౌలు రైతులు చెప్పారు, మేము ఇంత గోసపడుతున్నాము, ఎవరన్నా ఆదుకునేటోళ్ళు మాకు ఉంటే వాళ్ళకు ఓటేయాలనుకుంటున్నామని చెప్పారు. నిజంగా వీళ్ళు దానికి తగినట్లు హామీ ఇచ్చారు, ఓట్ల రూపంలో మలుచుకున్నారు. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్, వచ్చే నెల వస్తే ఇంతవరకు కౌలు రైతుల గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసాము, రెవెన్యూ శాఖ మంత్రి గారి కౌలు రైతుల కార్డు ఆయన పరిధి కిందకే వస్తుంది కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రి గారిని కలిసాము, ఉపసంఘంలోని అందరూ మంత్రులను కలిసాము. తర్వాత వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను ఒక డేలాంగ్ కౌలు రైతుల గురించి డిస్కషన్ చేశారు మే 12వ తేదీ. కానీ సార్, ముందుకు పోవట్లేదు. అంటే విషయము ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, సగం కాలం అయిపోయింది. కౌలు రైతుల గుర్తింపు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో కూడా వాళ్ళ గురించిన ఒక ముచ్చట కూడా వస్తుందో లేదో తెలియదు. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే ఉన్న యాక్టును ముందు అమలు చేయండి. దాంట్లో ఏదైనా సవరణలు ఇంకోటి ఉంటే నెక్స్ట్ చేసుకోవచ్చు. కానీ మన కళ్ళెదురుగా ఒక యాక్ట్ ఉంది కదా, మన 2011 యాక్ట్ ఉంది, కొన్ని వేల మందికి కార్డులు ఇచ్చినారు, 2014లో 23 కోట్ల రుణం ఇచ్చారు. మీరు చెప్పినట్టు గతంతో పోలిస్తే వ్యవసాయానికి సంబంధించి రైతులకి అంత గిట్టుబాటు లేదు. అటు వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, మారుతున్న కాలానుగుణంగా మార్కెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్లాంటి పరిస్థితిలో, ఇంత దయనీయ ఉన్న పరిస్థితిలో రైతులకు సంబంధించి ఒక కార్డు ఇవ్వడానికి ఎక్కడొస్తుంది సమస్య? ఎందుకు దానికి లోపల ఉన్న కారణం ఏంటి సార్? అదే సార్, ఇప్పుడు న్యాయంగా పనిచేసే వాళ్లకు న్యాయంగా వ్యవసాయం సార్, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నిర్వచనం కానీ, వ్యవసాయం అంటే భూమి ఒకటే కాదు. వ్యవసాయం అంటే దాంట్లో కష్ట నష్టాలు పడడం, దాంట్లో ఉత్పత్తి తీసుకురావడం, ఇదంతా వ్యవసాయము. దాంట్లో రియల్ కల్టివేటర్ కౌలు రైతు. కానీ మీరు అంటున్నట్లు వాస్తవం సార్, ఒక కార్డు ఇచ్చినప్పుడు వచ్చిన సమస్యలు కూడా ఏమి రాలే. ప్రభుత్వం వాళ్ళని అనుకోకపోవడమే. ప్రభుత్వానికి భారం పెరుగుద్దా, లేకపోతే ఎందుకు అంత గుర్తించకపోవడానికి? సార్, ఇప్పుడు భారం విషయంలో చెప్దాం సార్. ఇప్పుడు మన కాడ 20% ప్యూర్ కౌలు రైతులు ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు ఇచ్చే లోను, యజమానికి ఇచ్చే లోను, ఇప్పుడు ఆయన టర్మ్ లోన్ చేయండి. ఇప్పుడు ఒకవేళ క్రాప్ లోన్ నిజంగానే నువ్వు భూమి మీద ఇచ్చింటే దానికి ఆయన టర్మ్ లోన్ చేసి క్రాప్ పండిస్తున్న వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఇతనికి ఇవ్వండి, మీకేం భారం పడదు సార్. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా అన్నారు, ఆబ్సెంట్ వ్యవసాయం చేయని వాళ్ళకి వేసుకుంటూ పోతే మళ్ళీ వీళ్ళకి వేయాలంటే భారం అవుతుంది అనుకుందాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా క్రాప్ లోన్ ఉంది, రైతు భరోసా ఉంది, బీమా ఉంది, ఏదైనా కూడా కొంత భారం అయితే పడవచ్చు. కానీ నిజంగా వ్యవసాయం చేసి ఉత్పత్తి చేసే వాళ్ళ గురించి ఆ మాత్రం భారం పడినా కూడా ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కాడ మీరు కట్ చేయండి. వ్యవసాయం చేయని వాళ్లకు కట్ చేసి నిజంగా వాస్తవ సాగుదారులకు ఇవ్వండి, మీకు ఎటువంటి భారము ఉండదు. మేము అదే చెప్తున్నాం, ఒక్క రూపాయి అదనపు భారం లేకుండా కూడా మీరు కౌలు రైతులను సేవ్ చేయవచ్చు.